నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ విజయలక్ష్మి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కేసీఆర్ చచ్చుడో వరి కొనుడో తేలాలి పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ గజ్వెల్ టీఆర్ఎస్ లో వర్గపోరు ఒంటేరు ప్రతాప్ రెడ్డి తీరుపై నేతల ఆగ్రహం సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ కౌంటర్లు సీఎం కు పిచ్చి ముదిందంటూ ఎద్దేవా ఎల్బీ నగర్ లో ఎయిడ్స్ అవేర్నెస్ వాక్ అవగాహన కల్పించిన కామినేని వైద్యులు వేములవాడలో హుండీ లెక్కింపు 1,12,00,000 పైగా ఆదాయం సీఎం కేసీఆర్ అయినా ధాన్యం కొనుగోలులో న్యాయం చేస్తారని తెలంగాణ సమాజము ఆశించిందని కేంద్రం విఫలమైనప్పుడు కనీసము కేసీఆర్ అయినా రైతులను ఆదుకోవడము బాధాకరమని పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చచ్చుడో వరి కొనుడో తేలాలన్నారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ టీఆర్ఎస్ కలిసి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీల మధ్య జరిగిన చీకటి ఒప్పందంలో భాగంగా రైతు చట్టాల రోడ్డుపై చర్చ జరగకుండా టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభకు అడ్డుకున్నారని ఆరోపించారు. దాని మీద చర్చ జరుగుతుంది. చట్టాలు తెచ్చినందుకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిన నరేంద్ర మోడీ గారు 750 మంది రైతుల చావులకు కూడా ఈ దేశానికి ఈ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన తప్పని పరిస్థితి బీజేపీకి దాపురిస్తుంది. కాబట్టి ఏమాత్రం చర్చ జరగకుండా ఏకవాక్య తీర్మానంతో చట్టాలను వెనక్కి తీసుకున్నారనే ముసుగులో నరేంద్ర మోడీని తప్పించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తాపత్రయపడ్డది. నిన్న పార్లమెంట్ సమావేశంలో దేశం మొత్తం పంట కొనుగోలుకు ఒకే విధానం ఉండాలి అని చెప్పి పోడియంలోకి వెళ్ళారు. ఉన్నదే 9 మంది, 3 రానేలేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి, మాలోత్ కవిత గారు దయాకర్ పార్లమెంట్కే హాజరు కాదు. అంటే కేసీఆర్ గారు ఢిల్లీ మీద యుద్దం చేస్తా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతా అని ఏదైతే చెప్పిండో అది పచ్చి అబద్దము. 9లో 3 రాకుండా పార్లమెంటులో 543 మంది పార్లమెంట్ సభ్యులు ఉండే లోక్సభలో లింగులిట్టుకుమని 5 మంది వచ్చి ఒక ఫోటో దిగి ఆ ఫోటోను ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమస్య మీద చర్చకు పట్టుబట్టలేదు. అదేవిధంగా బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఈ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసిన అదానీ అంబానీలతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ దేశంలో రైతులు పండించిన పంటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనిచేయకుండా గాలికి వదిలేస్తే రైతులు విధిలేని పరిస్థితుల్లో, దిక్కులేని పరిస్థితుల్లో అదానీ అంబానీలకు లేదా కార్పొరేట్ సంస్థలకు పండించిన పంటను అమ్ముకోవడానికి దారులు వేస్తున్నారు. దాంట్లో భాగంగానే గత కొద్ది రోజులుగా వానాకాలం పంట అయితే కొంటాం గాని యాసంగి పంట మేము కొనమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. నిన్న కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ వానాకాలంలో పండించిన పంటను కొంటాం, యాసంగి పంటతో మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను కొనదు అని చెప్పి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు అధికారికంగా పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు చెప్పిండ్రు. కేంద్ర ప్రభుత్వం తన చేతగాని తనాన్ని ప్రదర్శించి రైతు వ్యతిరేక బుద్ధిని చాటుకున్న తర్వాత కేసీఆర్ గారైనా ఉదారంగా ముందుకొచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటాడని, ఎందుకంటే 1 కోటి ఎకరాల మాగాణం నీళ్లు ఇస్తాము, 3 లక్షల కోట్లు పెట్టి సాగునీటి ప్రాజెక్టులు, ఒక పక్కన కాళేశ్వరం, ఇంకొకన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను కట్టి తెలంగాణలో ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్తున్నాడు. రైతులకు పెట్టుబడి కోసం జవాబు
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ లో వర్గపోరు రాజుకుంది. మాజీ అటవీ శాఖ కార్పొరేటర్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి తీరుపై ఉద్యమ నేతలు తిరగపడుతున్నారు. గజ్వేల్ పట్టణంలో ఆయనకు వ్యతిరేకంగా సుమారు 200 మంది సీనియర్ టీఆర్ఎస్ నేతలు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. ఒంటేరు ఏకపక్షంగా వ్యవహరించి మొదటి నుండి పార్టీలో ఉన్న వాళ్లకు కాకుండా తన ప్రధాన అనుచరునికి పదవి కట్టబెట్టడానికి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధ్యక్షుడు ఎంపికలో నిబంధనలు కూడా మరచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటేరు ఆగడాలపై పార్టీ అధిష్టానము దృష్టి సాగించారని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. టౌన్ కమిటీలో ఇన్వాల్వ్ అయ్యి 11 మంది పోటీలో ఉంటే ఆయన నచ్చిన మనిషిని ఆయన అనుచరుని మొన్నగాక నిన్నగాక మనిషి వ్యక్తిని ఇలా పార్టీకి అధ్యక్షుని చేశావు. అధ్యక్షుని చేసుకునేటప్పుడు 11 మందిని నువ్వు సంప్రదించలేదు, పార్టీని సంప్రదించలేదు, చైర్మన్ సంప్రదించాడు, వైస్ చైర్మన్ సంప్రదించలేదు. ఓన్లీ నీ సొంత ఎజెండాతో నువ్వు ఇలా ప్రెసిడెంట్ నీ లెటర్ ప్యాడ్ మీద ప్రకటించడం అనేది మేము ఖండిస్తున్నాము. అది పార్టీగా మేము పార్టీ ప్రకటించాము. ఆ కమిటీ అనేది నీ వ్యక్తిగతంగా చేసుకునే కమిటీ కాబట్టి అది పార్టీ కమిటీ కాదు. ఆ కమిటీ రద్దే వరకు పోరాటం సాగిస్తూ ఉంటాము. అధిష్టానానికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈ కమిటీని రద్దు చేసే వరకు ప్రతి కార్యకర్త మా వెన్నంటూ ఉంటామని ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో ఉన్న ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కష్టపడే కార్యకర్త అన్నారు కాబట్టి మేము ఈరోజు కొంతమంది సమావేశం అయ్యాం. కొత్త ప్రెసిడెంట్లను అందరూ ఆశించారు. మాకు ఎవరైనా మాకు ఇబ్బంది లేదన్నా అధిష్టానం ఎవరు సూచించినా మేము అధ్యక్షులను ఒప్పుకుంటాము అన్నారు కాబట్టి ఆ అధ్యక్షులకు సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళని మేము బదనాం చేయదలుచుకోలేదు. కాబట్టి ఎవరైతే టౌన్లో పనిచేద్దామని వాడు వైద్యుగా ఉండి ఆలోచించుకునే వార్డు కమిటీలో వాడేటప్పుడు ఎవరెవరు వార్డు కమిటీకి సహకరించారో వారితోనే మీటింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కమిటీని రద్దు చేసి హరీష్ అన్న గారు ఈ కమిటీని రద్దు చేసి మళ్ళీ చైర్మన్ వైస్ చైర్మన్ అధ్యక్షతన మరియు కౌన్సిలర్ అధ్యక్షతన వారి సీనియర్ కార్యకర్తలు పార్టీ సీనియర్ కార్యకర్తలు ఉద్యమకారులు కష్టపడే కార్యకర్తలు అందరి అధ్యక్షన ఫంక్షన్లు మీటింగ్ పెట్టి కమిటీలు ఎన్నుకోవాలని ఆ కమిటీలో ఎన్నుకునేటప్పుడు ప్రతి కార్యకర్త టౌన్ నుంచి వార్డు నుంచి 200 మంది కార్యకర్తలు ఇచ్చి ఒక మీటింగ్ పెట్టి అధ్యక్షుని ఎన్నుకుంటే రేపు పార్టీకి వెనుముకగా పనిచేస్తారు ప్రతి ఒక్కరు. ఆ అధ్యక్షుడు ఏది ఆదేశిస్తే ప్రతి కార్యకర్త పనిచేసేది ఉంటుంది. కాబట్టి నీ అందరూ నువ్వు ప్రకటించుకోకపోతే ఇలాంటి చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే 4 వార్డులలో అదే పరిస్థితి ఉంది. ఆ వార్డులో కూడా కమిటీలు కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఆ వార్డు కమిటీలతో పాటు టౌన్ కమిటీని త్వరలో ఎన్నుకుంటాము. కానీ ఈ కమిటీ మాత్రం మేము ఒప్పుకునేలేదు. ఏ కార్యకర్త ఒప్పుకోడు. ఏదో మీ నియమడు ఉన్న వాళ్ళు ఒప్పుకున్నంత మాత్రం కాదు. కాబట్టి అధిష్టానానికి దృష్టి సారించి ఆ కమిటీని రద్దు చేసి మళ్ళీ కమిటీ వేయాలని మేము కోరుకుంటున్నాం. సీఎం కేసీఆర్ కు మైండ్ దొబ్బిందని, నాలుకకు మైండ్ కు లింక్ తెగిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సెటర్లు వేశారు. ఢిల్లీ పర్యటన తర్వాత సీఎం కు పిచ్చి ఇంకా ముదిరిందని, అందుకే కేంద్ర మంత్రిని దూషించారని మండిపడ్డారు. ఢిల్లీలో ఆ పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపురావుతో కలిసి సంజయ్ విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించారు. సీఎం ప్రత్యక్ష ప్రసారాలకు మీడియా బంద్ చేయాలని సూచించారు. ఎట్టి బస్సులో నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నీ టాటా చెప్పడం భయపడే ప్రసక్తి లేదు బిడ్డ. నువ్వేదో మేము ఏది పట్ల బెదిరిగానే భయపడతారు. నీ తూర్పాలిసి కానీ భయపడతాయి అసలు. నేను భయపడదు. అవమానించడానికి పీయూష్ గారు అవమానించాక ఫోన్ చెప్పినాడు అవమానించినట్టు. అడుగుదా పీయూష్ గారు అడుగుదా తిట్టిన అడుగుదా నిన్ను చూసి నవ్వుకుంటాడే ఆయన. ఇప్పుడు దూరం మాట్లాడు రాత్రి మాట్లాడు చెప్పి రాత్రి అనేది పొద్దున చెప్పాడు. పొద్దున రాత్రి నిన్ను చూసి నవ్వుకుంటున్నాడు ఆయన. మరి ఈ ముఖ్యమంత్రి ఎట్లా అనుకుంటున్నాడు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి కదా అందరూ కూడా. జిల్లా జిల్లా రైతులు అప్పుడు కేంద్ర పథకాలను సమర్థిస్తూ ఇది ఎక్స్ట్రా చెప్పింది కదా. పంట కొనుగోలులో ఇప్పటికే 7,40,000 కోట్ల నష్టం జరిగింది. వ్యాపార సంస్థ కాదు మొత్తం కొనుగోలు గ్రామాల్లో ఇక కొనుగోలు కేంద్రాలు ఉండవు. ఇది ఎప్పుడైపోయాడు? 28 డిసెంబర్ 2020 పత్రికలు వచ్చింది. అప్పుడు పీయూష్ గోయల్ లెటర్ రాయనట్టు ఈయన పీయూష్ గోయల్ లెటర్ రాయలే అంటే అప్పటి నుంచే కుట్రవంతుడు. అప్పటి నుంచే కుట్రవని వాళ్ళ ఇంటి వల్ల కొనుగోలు కేంద్రాలు బంద్ చేయాలి చెప్పి వాళ్ళు పని ఎట్లా పని చేస్తావు, ఎందుకు పని చేస్తావు అని అంటున్నాను. అన్ని కేంద్రం పోయినాక నువ్వు కేంద్రం నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి ఇలా పడక నువ్వు ఒడిదాకా నేనే కొంటున్న 10 గింజ అంటివి, ఇప్పుడేమో కేంద్రం కొంటులేదు కాబట్టి
మళ్ళీ ఏమంటాడు కేంద్రం అనుకుంటే కొనినంతనే కొని కేంద్రం ఎంత ఉంటుందో కొని మిగతా ఇదముంటాడు. మరి యాసంగిలో నువ్వు కొనాలి. ఇప్పుడు వానాకాలంలో ఎట్లా ఉంటున్నావో యాసంగిలో కూడా రైతు పండించినటువంటి పంటను ఇప్పుడు వానాకాలం ఎట్లా కొనాలనుకుంటున్నావు అట్టే కొనాల్సి బాధ్యత పక్క కొనాల్సిందే. అంతకుముందు కొంటున్నది నువ్వే, ఇప్పుడు వానాకాలంలో కొంటా అంటున్నావు. నెక్స్ట్ యాసంగిలో కూడా నువ్వు పక్క కొనాల్సిందే. ఎందుకు కొనవో చెప్పాలి. ఇవాళ ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వస్తుందో ముఖ్యమంత్రి చెప్పాలి. ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రము 7వ స్థానం. 5% పాత బస్తీలో కరెంటు బిల్లు కట్టలేదు. నువ్వు సిపాయి మునగాని కదా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ బాగా ప్రేమ నీకు. మరి పాకి పాత బస్తీలో వసూలు చేస్తున్నారు పొడి కాబట్టి ఇంకా పాత బస్తు వసూలు చేయపోయి బిల్లు కట్టలేదు. ఎవరు బిల్లు కట్టలేరు. 75% పబ్లిక్ బిల్లు కట్టలేరు. 70% మంది ప్రజలు బిల్లు కట్టలేరు పాత బస్తీలో. ఎవరి కారణం? ఎందుకు వసూలు చేస్తారు? కాబట్టి ఇవన్నీ కూడా కేవలము ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్నటువంటి పన్నాగం ఇది. ఎట్టి బస్సు మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, పంట నువ్వు కొనాల్సిందే. ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ వారు ఎయిడ్స్ అవేర్నెస్ వాక్ నిర్వహించారు. ఎయిడ్స్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈ వాక్ నిర్వహించామని కామినేని హాస్పిటల్ యాజమాన్యము తెలిపారు. ఈ ర్యాలీలో దాదాపు 500 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించి ఎయిడ్స్ అరికట్టదాం అనే ఉద్దేశంతో ఈ దానిని నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల మానవతా దృక్పథంతో మెలగాలని వైద్యులు సూచించారు. ఎయిడ్స్ ను అంతం చేయడానికి అవగాహన కలిగి ఉండటమే ఉత్తమ మార్గమని వైద్యులు సూచించారు. వరల్డ్ ఎయిడ్స్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొని రావడం. సో పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం వల్ల ఏంటంటే ఏదైతే హెచ్ఐవి ఎయిడ్స్ వైరస్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందో సో దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ రేట్ ముందు ప్రీవియస్ ఇయర్స్ కంటే ఇప్పుడు కంపేర్ చేస్తే బికాస్ ఆఫ్ ద అవేర్నెస్ నియర్లీ 35 to 40% ఆఫ్ ది హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రేట్ has come down drastically just because of the awareness program that we are conducting. Here in Kamineni, every year we conduct the awareness program and that follows the CME program every year in Kamineni Hospital. And because this is a viral infection, initially before the drugs were available, it used to be like a death sentence. Once a patient is infected with individual is affected with a HIV infection, viral infection, it was like a death sentence. But ippudu the number of drugs available, so the introduction of the drugs available and newer drugs are into the market, which have changed dramatically the course of the HIV AIDS illness. So with this now, because this viral infection, it reduces the immune status of the individual. As a result, they develop all the infections of every system, including the nervous system, including the GI tract, including the even pulmonary manifestation. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఖజానాకు హుండీ ద్వారా
1,12,00,000కు పైగా ఆదాయము సమకూరింది. 6 రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారి హుండీల్లో సమర్పించిన నగదు, బంగారు, వెండి కానుకలను ఆలయ ఓపెన్ స్లాబ్ ప్రాంగణంలో లెక్కించారు. 1,12,46,660 రూపాయలు నగదు, 193 గ్రాముల 150 మిల్లీగ్రాముల బంగారు, 13 కిలోల 820 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి రాహుల్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం విద్యార్థులకు కావలసిన సదుపాయాలు కల్పించకుండా చోద్యం చూస్తుందని మండిపడ్డారు. ఎలక్షన్లకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వము విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకపోవడము శోచనీయమని అన్నారు. ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఈరోజు ముదోల్ జూనియర్ కళాశాలలో ఎదుట ముంగట నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు 3,600 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాలి. 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోవడం వల్ల విద్యార్థులు, ఎస్సీ, బీసీ, మైనార్టీ కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణలో పెద్ద స్టేట్ అని, పెద్దగా ధనిక స్టేట్ అని చెప్తూనే కానీ పరిస్థితి ఉంది. ఈ కేసీఆర్ గారు కేవలము గుడిల కోసం 100 కోట్లు, లేకుండా మొన్న జరిగిన హుజురాబాద్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కానీ దళిత విద్యార్థులకు, మైనార్టీ విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు ఇప్పటిదాకా స్కాలర్షిప్ చేయకపోవడం వలన తీవ్ర ఏర్పడే పరిస్థితి ఉంది. అలాగనే జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలో ఈ స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోవడం వల్ల కొన్ని మూతపడే పరిస్థితి ఏర్పడ్డది. ఆల్రెడీ మూతపడి కొన్ని జూనియర్ కాలేజీలు తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. మరి మాటికి తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రం చెప్పడమే తప్ప
ఈ సమస్యను పరిష్కరించడం లేదు. అందుకోసమే ఈరోజు ముదోల్ పట్టణంలో జూనియర్ కళాశాల ఎదుట ముంగట పెండింగ్లు ఉన్న 3,600 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని మేము ఆందోళన పెడుతున్నాము. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి, లేకుంటే వామపక్ష విద్యార్థి సంఘాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈరోజు డిమాండ్. పెద్దపల్లి జిల్లా మంతనిలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోలో మెగా రక్తదాన శిబిరము నిర్వహించారు. మంతని సిఐ సతీష్, డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ఈ రక్తదానం శిబిరంలో ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంతని రెడ్ క్రాస్ ఇన్ఛార్జ్ వెంకటేష్, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం చించోలి గ్రామంలోని అంతర్రాష్ట్ర రహదారి సమీపంలో ఉన్న హనుమాన్ మందిరాన్ని అటవీ శాఖ అధికారులు ఫెన్సింగ్ తో మూసివేసే ప్రయత్నం చేశారు. దీంతో చించోలి గ్రామస్తులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ చొరవ తీసుకుని అటవీ అధికారులతో మాట్లాడి హనుమాన్ మందిరం కోసము స్థలాన్ని వదిలి ఫెన్సింగ్ వేయాల్సిందిగా కోరారు. రైతులు తరతరాలుగా వ్యవసాయం చేస్తున్నట్టుగా పొలాల వైపు వెళ్లడానికి దారినివ్వాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బతుకుదేరే దాన్ని మాకు నూకలు కూడా దొరికాయి. అది లేకపోతే మీరు కొన్ని చూసి ఎంతో కొంత సార్ ఒకటి వీళ్ళు మీరు చేసిందంత ఈ రకంగా సిస్టమేటిక్ చేస్తే దీనికి ఏమి ఇబ్బంది కాదు. ఉన్నటువంటి ఈ హనుమాన్ మందిరం విషయంలో ఫారెస్ట్ వాళ్ళు మొత్తం భూమి లేకుండా ఆ విగ్రహాన్ని మందిరాన్ని కూడా మేము ఫారెస్ట్ లోపల ఫెన్సింగ్ చేస్తామనంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కానీ మిగతా ప్రజలంతా కూడా ఆ మందిరాన్ని మీరు బయట నుంచి ఫెన్సింగ్ చేసుకోమని రిక్వెస్ట్ చేసి ఫారెస్ట్ వాళ్ళు ఇరని కారణంగా ఇక్కడ ధర్నా చేశారు. చివరికి ఎంటీఓ గారు డిఎంఓ గారు వాళ్ళంతా కూడా తప్పకుండా ఆదివాసులు ఏదైతే ఒక సమస్య గురించి ప్రస్తావించారో దాన్ని తప్పకుండా పరిష్కారం చేస్తామని హామీంచారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ధర్నా విరమించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేస్తున్నటువంటి ఆదివాసులు చేనులకు పోవడానికి వాళ్ళకు దోవ కూడా ఇవ్వాలి. పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్ డిపోలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆర్టీసీ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేసినట్లు డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గోదావరికని ఏసీపీ గిరిప్రసాద్ ప్రారంభించారు. అన్ని దానాల్లో రక్తదానం గొప్పదని, రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టవచ్చని ఏసీపీ గిరిప్రసాద్ పేర్కొన్నారు. రక్తదానంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అనే అపోహలను నమ్మకుండా ధైర్యంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఈరోజు ఆర్టీసీ ఎండీ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం ఏపీఎస్ఆర్టీసీలో ఈరోజు రాష్ట్రం మొత్తం ఆర్టీసీ వాళ్ళ డిపోలలో రక్తదాన శిబిరాలు రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. దానిలో భాగంగా మన గోదావరిలో వెంకటేశ్వర గారు మా డిపో మేనేజర్ గారు రెడ్ క్రాస్ సొసైటీలో ఈరోజు భారీగా వచ్చి రక్తదానం శిబిరం జరుగుతుంది. దీనికి పిలిచినందుకు నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తే అనిపించినందుకు బట్టి రక్తదానం అనేది మహాదానం తెలుసు. తలసేమియా వాళ్ళకి కానీ మరియు ఎమర్జెన్సీలో 5 నిమిషాలు మాకు తెలిసిన గోల్డెన్ పీరియడ్లో వాళ్ళు రక్షించడం. సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలు తనిఖీలు చేపట్టారు. బ్రీత్ అనాలిసిస్ చేసి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి చలానా విధించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ ఆనంద్ గౌడ్, ఎస్ఐ నాగభూషణం, నాగేశ్వరరావు, కృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్లో మాజీ ఎంపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు తిరుపతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. వివేక్ వెంకటస్వామి ప్రజలకు చేసిన సేవలను గుర్తుకు చేసుకున్నారు. ఆయన అభిమాని శివకుమారు రూపొందించిన ఆడియో వీడియో సీడీని ఆవిష్కరించారు. ఓపెన్ అనగానే చేయాలి. వివేకానంద నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు వివేకన్న. హ్యాపీ బర్త్డే టు వివేకన్న. హ్యాపీ బర్త్డే టు వివేక్. పెద్ద మంచి పెట్టి పెట్టు అన్నాడు పెద్దలు మాన్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారి జన్మదినాన్ని ఈరోజు ఇక్కడ మా గ్రామంలో జరుపుకోవడం జరిగింది. వారు అనేక సేవా కార్యక్రమాలు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, విద్యాపరంగా విద్యార్థులకు ప్రతి దాంట్లో కూడా వారు అనేక సేవా కార్యక్రమాలను చేశారు. దానికి నేను స్ఫూర్తిదాయకంగా ఈరోజు వారికి బహుకర. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సల్కపూరు గ్రామంలో ఏఐటియుసి గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హమాలీల సంక్షేమాన్ని ప్రభుత్వాలు గాలి కొదిలేశారని అన్నారు. సంక్షేమ బోర్డులు, బీమా సౌకర్యము, డ్రెస్ కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేటు అమలు చేయడంతో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. హమాలీల భద్రత, హక్కుల సాధనకై పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారికి ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం సౌకర్యం కల్పించాలి. దానితో పాటు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పెట్టినటువంటి ఈ శ్రమ్ కార్డును కూడా హమాలీ కార్మికులు అందరూ తీసుకొని చేయవలసినటువంటి అవసరం ఉంది. దానిలో శాశ్వత అంగవైకల్యం కలిగితే
మరియు మరణం పొందితే 2 లక్షల రూపాయలు ఎత్తుంది. దాంతోపాటు ప్రమాద బీమా కూడా కొంచెం వర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఈ శ్రమ్ కార్డు కూడా హమాలీ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి. మరియు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి చట్టాలను వెంటనే రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానితో పాటు ఎంతో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేసి కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని ఏఐటీసీ కార్మిక సంఘం పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నారాయణపేట జిల్లా కోస్గి మండలం నాచారం గ్రామంలో డీఎస్పీ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాము నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు ప్రమాద నివారణపై డయల్ 100పై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మన ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా, చెమట వస్తుంది, లేకపోతే బరువు అవుతుంది. ఇట్లాంటి ఆలోచనతోటి ఏదన్నా యాక్సిడెంట్ చిన్న మనమే పడి స్లిప్ అవుతాం. స్లిప్ అయి పడిపోతే హెల్మెట్ లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది, చనిపోయే అవకాశాలు ఉంటాయి, తలకు రాకుతాయి. అందుకే హెల్మెట్ ఉంటే కాలు కానీ చెయ్యి కానీ ఎక్కడ కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా 4 రోజులకు జేబు నుంచి పెట్టుకోవాల్సిన అవసరం రాదు. అందుకే ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ ఉన్నంత మాత్రాన ఇన్సూరెన్స్ రాదు. లైసెన్స్ ఉంటేనే ఇన్సూరెన్స్ వస్తుంది. కాబట్టి లైసెన్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. బైక్ నడిపే ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకోవాలి. అదేవిధంగా హెల్మెట్ మాత్రం జాగ్రత్త. ఇవన్నీ ఏవి లేకుండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేసీఆర్ చచ్చుడో వరి కొనుడో తేలాలి. పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్. గజ్వేల్ టీఆర్ఎస్ లో వర్గపోరు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి తీరుపై నేతల ఆగ్రహం. సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ కౌంటర్లు. సీఎం కు పిచ్చి ముదిరిందంటూ ఎద్దేవా. ఎల్బీ నగర్ లో ఎయిడ్స్ అవేర్నెస్ వాక్. అవగాహన కల్పించిన కామినేని వైద్యులు. వేములవాడలో హుండీ లెక్కింపు. 1,12,00,000 రూపాయలకు పైగా ఆదాయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.